భారతీయులు అమెరికాకు వచ్చిన తర్వాత వచ్చిన ఇబ్బందుల్ని నన్ను సంప్రదిస్తే వారికి అండగా ఉంటామని రాజంపేట పెద్ద కారంపల్లి గ్రామానికి చెందిన యుఎస్ఏలో భారతీయ లాయర్ సాయి మిత్రారెడ్డి తెలిపారు. కడప జిల్లా రాజంపేట పెద్ద కారంపల్లి గ్రామానికి చెందిన యుఎస్ఏలో భారతీయ లాయర్ సాయి మిత్రారెడ్డి తన స్వగ్రామంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమెతో పాటు ఆమె తండ్రి కేకే రెడ్డి కూడా పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు సాయి మిత్రారెడ్డి. నాది రాజంపేట. నేను ఇక్కడ పుట్టినాను. ఇప్పుడు యుఎస్ లో పెరిగి నేను అక్కడ లాయర్ గా నేను పనిచేస్తున్నాను. నా సొంత ప్రాక్టీస్ ఉంది, దాని పేరు మిత్రా లా ఫర్మ్. నేను చాలా మంది మనోళ్ళకి, ఇండియా నుంచి తెలుగు వాళ్ళకి చాలా మందికి మేము హెల్ప్ చేస్తున్నాము. అంటే ఇమిగ్రేషన్ రిలేటెడ్ ఏం ఇష్యూస్ వచ్చినా, ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా మేము హెల్ప్ చేస్తాము. స్టూడెంట్స్ అయినా, అక్కడ వర్క్ చేసేదానికి జాబ్ చేసే వాళ్ళు వచ్చిన వాళ్ళకి, ఇప్పుడు అక్కడ సెటిల్ అయిన వాళ్ళు అమ్మా నాన్నని ఇక్కడ ఇండియా నుంచి తీసుకురావాలంటే టూరిస్ట్ వీసా మీద తీసుకొస్తారు. అలాంటి వాళ్ళకి అన్ని విషయాల్లో మేము హెల్ప్ చేస్తాము. స్టూడెంట్స్ ఇప్పుడు మెయిన్ గా అక్కడ వచ్చి చదువుకోవడానికి వస్తారు. ఇక్కడ బీటెక్, బ్యాచిలర్స్ డిగ్రీ చేసి మాస్టర్స్ చేయడానికి వస్తారు. మాస్టర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి కొన్ని రోజులే ఉంటాయి. ఆ కొన్ని రోజుల్లో వాళ్ళు జాబ్ రావాలి. వాళ్ళకి ఆ జాబ్ రాకపోతే ఆ కొన్ని రోజుల్లో వాళ్ళకి మళ్ళీ కష్టాలు వస్తాయి. మళ్ళీ ఇంకొక సెకండ్ మాస్టర్స్ చేయాలి, లేకపోతే వేరే ఏదైనా వీసాకి మారాలి, లేకపోతే వాళ్ళు తిరిగి వాళ్ళ కంట్రీకి వచ్చేయాలి, ఇండియాకి వచ్చేయాలి. సో ఆ పీరియడ్ ఆఫ్ టైంలో ఇప్పుడు వాళ్ళు మాస్టర్స్ అయిపోయిన తర్వాత కొన్ని ఇష్యూస్ ఫేస్ చేస్తారు. జాబ్ రాకపోతే ఏం చేయాలి, జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని రిక్వైర్మెంట్స్ ఫాలో అవ్వాలి. ఇలాంటి జాబ్ చేయాలి, ఇలాంటి ట్రైనింగ్ తీసుకోవాలి, అలాంటివన్నీ చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. అవి ఫాలో అవ్వకపోతే ఇప్పుడు ఇమిగ్రేషన్ అనే గవర్నమెంట్ వాళ్ళతో చాలా స్ట్రిక్ట్ గా ఉండి వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ చేస్తాయి. అలాంటి విషయాల గురించి F1 అనేది స్టూడెంట్స్ యూజ్ చేసే వీసా. F1 స్టూడెంట్స్ నా దగ్గర, మా లా ఫర్మ్ దగ్గర చాలా సార్లు వస్తారు. జాబ్స్ చేసే వాళ్ళకి కూడా రకరకాల కష్టాలు ఉంటాయి. ఇప్పుడు H1B అనేది మెయిన్లీ మన ఇండియన్స్, మన తెలుగు వాళ్ళు జాబ్స్ చేసే వాళ్ళు ఆ వీసా మీద వస్తారు. ఆ వీసాకి చాలా స్ట్రిక్ట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఇన్ని అవర్స్ పని చేయాలి, ఒకే ఒక జాబ్ చేయాలి, ఈ జాబ్ కూడా ఇలాంటి జాబే చేయాలి, వాళ్ళు ఏం చదువుకున్నారో ఆ చదువుకి తగినట్టే సంబంధించిన జాబ్ చేయాలి. అది కాకుండా వేరే బయట జాబ్లు 2-3 జాబ్లు చేస్తే వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. వీసా రివోక్ చేస్తుంది, లైక్ గవర్నమెంట్ వీసా రివోక్ చేస్తుంది. లేకపోతే వాళ్ళు ఇంకా వీసా అయిపోయి వాళ్ళు వేరే ఏదన్నా మళ్ళీ చదువుకోవడం అలాంటిది ఏదైనా చేయాలి. ఇప్పుడు టూరిస్ట్ వీసా మీద వచ్చే వాళ్ళకి మేము ఇప్పుడు చాలా రిజెక్షన్స్ చూస్తున్నాము. ఈ కొత్త ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో టూరిస్ట్ వీసా కింద వచ్చే వాళ్ళకి కూడా చాలా మంది రిజెక్ట్ చేస్తున్నారు. టూరిస్ట్ వీసా మీద మీరు జస్ట్ విజిట్ చేయడానికి, యుఎస్ ని విజిట్ చేయడానికి రావాలంటే మీరు మెయిన్ గా ఫ్యూ థింగ్స్ చూపించాలి. ఒకటి, మీకు యుఎస్ కి వచ్చిన తర్వాత అక్కడ అన్ని ఖర్చులు పెట్టడానికి, తిరిగి చూడడానికి మీకు ఎనఫ్ మనీ ఉందా, అది మీ బ్యాంక్ లో చూపించాలి. అది కాకుండా మీరు తిరిగి ఇండియాకి వచ్చేస్తారు, అక్కడే ఉండిపోరు అనేది కూడా ప్రూఫ్ చూపించాలి. ఇండియాలో మీకు ఇల్లు ఉంది, మీకు ఫ్యామిలీ ఉన్నారు, జాబ్ ఉంది అనేసి అవి స్ట్రాంగ్ టైజ్ అంటారు. మీ హోమ్ కంట్రీకి స్ట్రాంగ్ టైజ్ ఉన్నాయా లేదా అని గవర్నమెంట్ చూస్తుంది. ఇవన్నీ మీరు చూపిలేకపోతే ఇప్పుడు ఆ టూరిస్ట్ వీసాస్ కూడా రిజెక్ట్ అవుతున్నాయి. రకరకాల ఇష్యూస్ మేము చూస్తున్నాము ఈ కొత్త ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో. ఎస్పెషలీ టూరిస్ట్ వీసాస్ కి ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు H1B వీసాస్ మీద వాళ్ళకి ఒక కొత్త రూల్ వచ్చింది. ఇంతవరకు అక్కడ చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు H1B వీసా మీద, వర్క్ వీసా మీద ఒక జాబ్ వస్తే సరిపోతుంది. ఆ ఎంప్లాయర్ ఎవరైతే జాబ్ ఇస్తున్నారో వాళ్ళు H1B వర్క్ వీసా స్పాన్సర్ చేసి ఆ స్టూడెంట్స్ అక్కడే ఉండి జాబ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా ఒక రూల్ ఏమొచ్చిందంటే $1,00,000 వరకు ఆ ఎంప్లాయర్ పెట్టాలి. ఒకరికి జాబ్ ఇచ్చేది మాత్రం కాకుండా $1,00,000, అంటే $100,000. సో అంత పెద్ద ఫీ కడితే గానీ, దెన్ ఎంప్లాయర్స్ అది చూపిస్తే గానీ చాలా మంది అక్కడ యుఎస్ లో చదివినా కూడా వాళ్ళకి జాబ్ చేయలేకపోతున్నారు. చాలా మంది జాబ్ ఇస్తారు కానీ అంత పెద్ద ఫీ ఒక్కరికి కట్టలేరు కదా. సో గ్రాడ్యుయేట్ అయ్యే స్టూడెంట్స్ ఎంత బాగా చదువుకున్నా, టైం కి గ్రాడ్యుయేట్ అయినా వాళ్ళకి జాబ్స్ దొరకడం ఒకటి, ఇప్పుడు ఆ జాబ్ దొరికే వాళ్ళకి అంత పెద్ద ఫీ కట్టి వాళ్ళు రావాలి. సో అది కూడా కొన్ని కష్టాలు ఫేస్ చేస్తున్నారు స్టూడెంట్స్ అయితే. ఇలాగా స్టూడెంట్స్ అయినా, జాబ్ చేసే వాళ్ళైనా, విజిట్ చేసే వాళ్ళైనా ఒక్కొక్కరికి ఒక్కొక్క వీసాకి వేరే వేరే ఇష్యూస్ ఉంటే అందరూ మా లా ఫర్మ్ దగ్గర వస్తారు. మేము ఏ విధంగా హెల్ప్ చేయగలుగుతామో అలా హెల్ప్ చేస్తాము. ఇప్పుడు కొందరు అక్కడ వీసా ఒక టైం వరకు ఉంటుంది, ఒక 1 year వీసా అలా ఇస్తారు. 1 year కంటే ఎక్కువ ఉండిపోతే దాన్ని వీసా ఓవర్ స్టే అంటారు. అది కూడా లాకి అగేన్స్ట్ వెళ్ళడం. సో అలాంటి సిచ్యువేషన్స్ లో, లేకపోతే వీసాకి తగినట్టు రూల్స్ ఫాలో అవ్వకుండా ఏదన్నా తప్పులు చేస్తే
ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అని, అది గవర్నమెంట్ వాళ్ళ పోలీస్ లాగా. ఆ గవర్నమెంట్ పోలీస్ అనే వాళ్ళు మన తెలుగు వాళ్ళనైనా ఇండియన్స్ నైనా అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ చేసి డిటెన్షన్ సెంటర్స్ లో పెడుతున్నారు. డిటెన్షన్ సెంటర్స్ అంటే ఏం లేదు, జైల్ లాగానే. కానీ ఓన్లీ ఇమిగ్రెంట్స్ కి, అంటే వేరే దేశాల నుంచి యుఎస్ కు వచ్చే వాళ్ళు. సో వాళ్ళని జైల్స్ లో పెడుతున్నారు. జైల్స్ లో పెడితే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఎవరైనా మనకు కాంటాక్ట్ చేయొచ్చు. నేను వెళ్ళి ఆ జైల్ దగ్గర వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం అయినా, లేకపోతే జడ్జ్ ముందర వెళ్ళి వాళ్ళని ఎందుకు రిలీజ్ చేయాలి, వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళు ఇండియాకి వెంటనే బయలుదేరుతారు, వాళ్ళకి ఇండియాకి వెళ్ళడానికి డబ్బులు ఉన్నాయి, అవన్నీ చూపించడానికి నేను జడ్జ్ ముందర వెళ్ళి వాదిస్తాను. సో జైలు నుంచి రిలీజ్ చేయడం అయినా, లేకపోతే వీసా గురించి ఏదైనా కష్టాలు ఉన్నా, ఇమిగ్రేషన్ వాళ్ళు పట్టుకున్నా, అలాంటి వాటిల్లన్నీ మా లా ఫర్మ్ హెల్ప్ చేస్తుంది, ఇన్వాల్వ్ అవుతుంది. ఇండియన్స్ నా దగ్గర రావడానికి చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. బికాస్ నేను తెలుగు మాట్లాడతాను, నాకు తమిళ్ కూడా ఫ్లూయెంట్గా మాట్లాడడం వచ్చు. సో మన సౌత్ ఇండియన్స్ చాలా మంది వచ్చి నాతో ఇంగ్లీష్లో కాకుండా తెలుగులో మీతో మా ప్రాబ్లం చెప్పొచ్చా మేడం అంటారు. నేను చెప్పండి అంట. మన భాషలో మనం మాట్లాడితే వాళ్ళకి ఇంకా కంఫర్ట్ ఉంటుంది, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. సో మన ఇండియన్స్ వస్తే నాకు ఏం ఫెమిలియరిటీ అంటే, ఇక్కడ ఇండియన్ ఎంబసీస్, కాన్సులేట్స్ ఎలా వర్క్ అవుతాయి, ఇక్కడ కాన్సులేట్ ద్వారా ఇంటర్వ్యూ వస్తే వాళ్ళకి ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, ఎలా ప్రిపరేషన్స్ చేయాలి అని వాళ్ళకి మన భాషలోనే చెప్తాను, వాళ్ళకి ఇంకా కంఫర్ట్ ఉంటుంది. సో మన ఇండియన్స్ చాలా మంది వస్తారు, చాలా మంది తెలుగు స్టూడెంట్స్ నా దగ్గర వస్తారు. ఇప్పుడు ఆ స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అయ్యి వాళ్ళ సంవత్సరాల కొద్దీ స్టూడెంట్గా ఉన్నప్పుడు నా దగ్గర వచ్చిన వాళ్ళు ఇంకా 3-4 ఇయర్స్ తర్వాత మళ్ళీ జాబ్ వెళ్ళాక కూడా ఏదైనా ఇష్యూ వస్తే వాళ్ళే మళ్ళీ తిరిగి వస్తారు. మీకు గుర్తుందా మేడం, నేను 3 ఇయర్స్ బ్యాక్ నేను వచ్చాను అలా అని. సో మన ఇండియన్స్తో నేను రెగ్యులర్గా పనిచేస్తుంటాను అన్ని విషయాల్లో. స్టూడెంట్స్ అయినా, జాబ్ చేసే వాళ్ళైనా, లేకపోతే వాళ్ళ అమ్మ నాన్నని టూరిస్ట్ వీసా మీద రావాలన్నా, అలాంటి విషయాల్లో కూడా. మెయిన్గా ఏదైనా మన ఇండియన్స్కి సమస్య వస్తే మిమ్మల్ని కాంటాక్ట్ అయితే. కొత్తగా జాబ్ చేసే వాళ్ళకి వచ్చే వాళ్ళు 2 రకాలు ఉంటారు. జాబ్ కోసం డైరెక్ట్గా వచ్చే వాళ్ళు, వాళ్ళు వర్క్ వీసా మీద డైరెక్ట్గా వస్తారు. వాళ్ళకి ఏం చెప్పగలుగుతానంటే, మీరు ఇమిగ్రేషన్ రూల్స్ అన్నీ తెలుసుకోండి, మీరు ఎంప్లాయర్తో అడగండి, లేకపోతే ఒక ఇమిగ్రేషన్ లాయర్ని అడగండి. మీరు అక్కడ వచ్చి వచ్చేసాను ఇంకంతే అయిపోయింది అనుకోకండి. అక్కడ వచ్చిన తర్వాత కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ అడ్మినిస్ట్రేషన్లో, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్ కొత్త కొత్త రూల్స్ వస్తూ ఉంటాయి. సో అది మీ బాధ్యత, మీరు ఇన్ఫార్మ్డ్గా ఉండాలి, మీరు తెలుసుకోవాలి ఏమేం రూల్స్ వస్తున్నాయి. మీకు ఏదైనా అర్థం కాకపోతే నాలాంటి తెలుగు లాయర్స్ ఉన్నారు, మీరు మాకు కాల్ చేసి కనుక్కోండి, ఈ రూల్ ఏదో వచ్చింది, ఏంటి ఇది నాకు అఫెక్ట్ అవుతుందా అని. మీరు ఇన్ఫార్మ్డ్గా ఉండండి, మీరు తెలుసుకోండి. మీరు రూల్స్ అన్నీ కంప్లైంట్స్లో ఉంటే, మీరు అన్నీ ఫాలో అయితే మీకేం ప్రాబ్లం రాదు. మీరు రూల్స్ పాటించకుండా మీరు వేరే వేరే థింగ్స్ చేస్తూ ఉంటే అప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లం రావచ్చు. మన వాళ్ళకి సంబంధించి డైరెక్ట్ ఆఫీస్ నంబర్ ఉంది, సో మీరు నాకు డైరెక్ట్గా కాంటాక్ట్ చేయాలంటే యుఎస్ నంబర్ 669-250-1336. సో ఆ నెంబర్కి మీకు కాల్ చేసి డైరెక్ట్గా నాకే వెళ్తుంది. మీరు కాల్ చేసి ఏ ఇమిగ్రేషన్ సమస్య ఉన్నా నాకు కాల్ చేయొచ్చు. ఇక్కడ పెరగకపోయినా ఇక్కడే పుట్టాను, అమ్మ నాన్న నాకు తెలుగు వచ్చేటట్టు నేర్పించారు. ఇక్కడ ఎవ్రీ సమ్మర్ వెకేషన్కి ఇక్కడ వస్తాము, ఇక్కడ అందరితో కలిసిపోతాము, అన్నీ చూస్తాము. నాకు ఇండియా ఏం కొత్త కాదు, వేరే ఏదో దేశం కాదు, నా దేశం అని అనిపిస్తుంది. మన వాళ్ళకి హెల్ప్ చేయడం కాకుండా ఇంకా ఎక్కడో వెళ్ళి వేరే వాళ్ళకి ఎందుకు హెల్ప్ చేయడం. డబ్బులు రేపు ఎల్లుండి వస్తుంది పోతుంది, కానీ మన వాళ్ళకి హెల్ప్ చేస్తే మంచిగా అనిపిస్తుంది కదా. చిన్నప్పటి నుంచి నేను అక్కడే చదివినాను, అంటే ఎల్కేజీ యూకేజీ నుంచి నేను అక్కడే చదువుతున్నాను. నాకు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను యూఎస్కి వెళ్ళిపోయినాను. సో నా ఎడ్యుకేషన్, స్కూలింగ్, లా చదవడం అంతా యూఎస్లోనే. కేసుకి వెళ్ళి కోర్టుకి వెళ్ళి జడ్జ్ ముందర నేను వాదిస్తాను. ఒక 100+ కేసెస్ కోర్టులో వాదించుంటాను. మోస్ట్లీ అన్నీ గెలిచినవే. వేరే వేరే ఇష్యూస్ మీద వస్తారు. ఇందాక అన్నట్టు చాలామంది స్టూడెంట్స్ వస్తారు, చాలామంది ఇప్పుడు వాళ్ళ దేశంకి వెళ్ళిపోవడానికి భయం అని అసైలం కోసం వస్తారు, రెఫ్యూజీ లాగా. అంటే యూఎస్కి ప్రొటెక్షన్ కోసం వస్తారు, వాళ్ళ దేశంకి తిరిగి వెళ్ళిపోతే. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి, మన ఇండియా నుంచి అయినా, చైనా, ఆఫ్రికా, చాలా కంట్రీస్ నుంచి వస్తారు. వాళ్ళకి వాళ్ళ దేశంకి తిరిగి వెళ్ళిపోతే వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు ఏమైనా హార్మ్ చేస్తుందని వాళ్ళకి భయంతో వస్తారు. సో అలాంటి కేసెస్ కూడా వాదించి వాళ్ళకి గ్రీన్ కార్డులు కూడా ఇప్పించాను.